టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మీ అందరికీ అద్భుతమైన రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటంటారా? చిన్న పెద్ద ఫంక్షన్ అయినా ఎక్కడైనా ఏమైనా ముక్కలేందే ముద్ద దిగదు. అదేనండి మటన్ కర్రీ. చూస్తుంటేనే అబ్బా ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఆహా, అలా అలా వేడి వేడి బగారా అన్నంలో మటన్ వేసుకుని తింటే ఉంటుంది స్వర్గం కనిపించాలి అంతే. తయారు చేసుకునే విధానం చూసేద్దామా. ముందుగా 1/2 kg మటన్లో కాస్త కారం, గరం మసాలా అండ్ 2 స్పూన్స్ పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 స్లైస్ నిమ్మకాయల్ని పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆ మసాలాని మటన్ ముక్కనికి పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకి మసాలా పట్టుకుంటే ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదండి, తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్. ఇప్పుడు అలా మసాలా పట్టించి దాన్ని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అలా బాండి పెట్టేసుకుని దాంట్లో ఆల్మోస్ట్ నేను ఒక 5-6 స్పూన్స్ పైన ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మటన్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 లవంగాలు, 1 చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు, ఆల్మోస్ట్ ఒక 6-7 పచ్చిమిర్చి అలా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేపేసుకోవాలి. ఇలా వేగుతున్న తర్వాత దాంట్లోని ఆనియన్స్ని వేసుకుని మళ్ళీ కలబెట్టుకోవాలి. అలా మూత పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఆనియన్స్ని అలా 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 కాలబెట్టేసుకోవాలి. దీనిలో కాస్త 1/2 స్పూన్ పసుపు వేసుకుని తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎలా మగ్గాయో, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆనియన్స్ 90% దాకా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనం ఇందాక స్మాష్ చేసుకున్న మొత్తం మసాలా పట్టించి పెట్టుకున్న మటన్ ముక్కలని అందులో వేసేసుకుందాం. అలా మటన్ అంతా దాంట్లో వేసేసుకుని పైకి కిందకి కాస్తంత కలుపుకొని మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మటన్లో ఉన్నంత వాటర్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర వేసి మళ్ళీ కలబెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్. మూత పెట్టుకుని కాసేపటి తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా మటన్ ముక్కల్లో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక చెంబుడు వాటర్ వేసాను. నేను మటన్ ముక్కలకి చాలా వాటర్ పడుతుంది కాబట్టి అంత వాటర్ వేసాను. ఇది ఉడకడానికి ఆల్మోస్ట్ మనకి 1.5 అవర్ పడుతుంది కాబట్టి అన్ని వాటర్ వేసుకున్నాం. సో చూడండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూర ఎంత బాగుందో. చూస్తుంటూనే అలా అలా ఉడుకుతున్నప్పుడే అలా ముక్క తీసుకుని నోట్లో వేసేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. నాకు తెలిసి చాలామంది ఇలా ట్రైస్ చేసే ఉంటారు కదా. చూడండి కర్రీ ఎంత అద్భుతంగా వచ్చిందో. నాకైతే ఇప్పుడే నోట్లో వేసుకుని తినాలనిపించేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందు మరొక వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.